ఋషికొండ భవనాల వినియోగంపై విశాఖ ప్రజా ప్రతినిధులతో పాటు బీచ్ రోడ్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. ప్రభుత్వానికి నిర్వహణా భారంగా మారిన ఋషికొండ భవనాలను ఆతిథ్య రంగానికి కేటాయించాలనే ప్రతిపాదనపై పునరాలోచించాలన్నారు. విశాఖలో వాజ్పేయి విగ్రహానికి నివాళులర్పించిన విష్ణుకుమార్ రాజు ఋషికొండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఋషికొండ ప్యాలెస్ ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి వారు టెంపుల్ ఉంది. దీనికి ఇటుపక్కన కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి అక్కడ మ్యారేజెస్ చేసుకునే దానికి ఒక మంచి కళ్యాణ మండపం లాంటిది కట్టి మిగిలిన బిల్డింగ్స్లో మన తెలుగు సాంప్రదాయము, తెలుగు సంస్కృతి అలాగే ఒక ఎగ్జిబిషన్ లాగా పెడితే అందరూ కూడా ఇక్కడికి వస్తారు. అదే కనుక 5 స్టార్ హోటల్ పెడితే లోపలికి వెళ్ళేదానికే లేదు. ఒక టీ తాగాలంటే ఇప్పుడు మనకు చూస్తున్నాం, ఈ నోవాటెల్లో 500 రూపాయలు తీసుకుంటాడు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి. కేవలము డబ్బు 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 అంటే అది ఆదాయం వనరుల కింద చూస్తే ఆల్రెడీ డబ్బు పెట్టవలసిన డబ్బు అయిపోయింది. ఇంకా పెటిషన్ తిరిగి రాదు. అది దాన్ని మెయింటైన్ చేయడానికి మీరు ఒకసారి ఆలోచించండి. ఇది కేవలము నా వ్యక్తిగతమైన అభిప్రాయం.